కొత్త ఫిలిమ్స్ని ఎలా డిస్కవర్ చేయాలి, ఇది నా మెథడ్. నేను చాలా సార్లు తేజాకు కూడా ఇదే చెప్పిన, పోస్ట్ కూడా చాలా వేసినాము మేము చాలా సార్లు. సో నాకు నేను ఫాలో అయ్యే మెథడ్ ఏంటంటే, లైక్ ఇప్పుడు అంటే చాలా చూసేసినాం కానీ ఒక 7 years, ఒక 7th క్లాస్లో 8th క్లాస్లో 10th క్లాస్లో ఉండే టైంలో మనకి ఒక ఫిల్మ్ మేకర్ నచ్చుతాడు. నాకు రామ్ గోపాల్ వర్మ ఆ టైంలో పిచ్చ ఫేవరెట్ ఉండేది. ఇప్పుడు రామ్ కూడా కదా. ఇప్పుడు కూడా ఫేవరెట్, కాకపోతే ఇప్పుడు ఇంకా ఆ సినిమాలు ఎక్కువ లేవు కాబట్టి పాత రామ్ గోపాల్. సినిమాలే చూస్తాం. సో నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు రక్త చరిత్ర చూసిన అనమాట. రక్త చరిత్ర రిలీజ్ అయింది. సో ఆ పర్టికులర్ టైంలో ఒక డైరెక్టర్ గురించి న్యూస్ ఛానల్లో అన్నిసార్లు రిఫర్ చేయడం నా లైఫ్లోనే చూడలేదు. సినిమా ఇప్పుడు చిరంజీవి సినిమా వస్తుందంటే చిరంజీవి గురించి మాట్లాడతారు, బాలకృష్ణ సినిమా వస్తుందంటే బాలకృష్ణ గురించి మాట్లాడతారు. డైరెక్టర్ లేదు, గురించి మాట్లాడు. అసలు డైరెక్టర్ గురించి అంతసేపు మాట్లాడడం అనేది నేను నా లైఫ్లో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసింది రామ్ గోపాల్ వర్మ గురించి. అసలు ఎవరు డైరెక్టర్ ఉంటాడని తెలుసు, ఒకడు ఎవడో, ఎందుకంటే సినిమా అయిపోయిన తర్వాత దర్శకత్వం స్క్రీన్ ప్లే అనేది పడుతుంది కదా, అంతే దాకానే తెలుసు. కానీ ఒక డైరెక్టర్ ఏం చేస్తాడు, ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు సినిమాని ఫస్ట్ టైం తెలుసుకున్నది రక్త చరిత్ర టైంలోనే. అప్పుడు నేను రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూలు చూడడం స్టార్ట్ చేసిన. సో రామ్ గోపాల్ వర్మ గాడ్ ఫాదర్ ని గురించి రిఫర్ చేయడము. సో నీకు ఒక పర్టికులర్ ఫిల్మ్ మేకర్ నచ్చితే ఆ ఫిల్మ్ మేకర్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఫిలిమ్స్ ఏవని వెతికినప్పుడు నీకు ఒక కనెక్ట్ దొరుకుతుంది. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఉన్నాడు, నాకు శివ ఇష్టము, సత్య ఇష్టము, కంపెనీ ఇష్టము, క్షణక్షణం ఇష్టము. సో ఇవన్నీ ఏ జోన్ లో పడతాయి? క్రైమ్/థ్రిల్లర్, క్రైమ్ డ్రామాస్, క్రైమ్ థ్రిల్లర్ జోన్ లో పడతాయి. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ గా విలియం ఫ్రైడ్ కి ఫ్రెంచ్ కనెక్షన్ అని చెప్పిండు, ఆ తర్వాత గాడ్ ఫాదర్ అని చెప్పిండు. ఈ రెండు క్రైమ్ డ్రామా, క్రైమ్ థ్రిల్లర్ జోన్ లో పడతాయి. నువ్వు వెళ్ళి టప్పీమని ఆ సినిమాలు చూసినప్పుడు నీకు ఒక కనెక్ట్ దొరుకుతుంది. ఇప్పుడు అది కాకుండా IMDb 250 లిస్ట్ తీస్తే దాంట్లో టార్కౌస్ కి స్టాకర్ కూడా ఉంటది. నువ్వు సీదా పోయి టార్కౌస్ కి స్టాకర్ పైన దుంకితే జోన్ అవుట్ అయిపోతావు. సో చాలా ఎరిగిపోతుంది. ఆ సో జోన్ అవుట్ అయిపోతావు, అది చేయకూడదు. జస్ట్ నీ ఫేవరెట్ ఫిల్మ్ మేకర్ ఎవరు? శేఖర్ కమ్ముల అయితే శేఖర్ కమ్ములని ఇన్ఫ్లుయెన్స్ చేసిన సినిమాలు ఏంటి? మణరత్నం, నీ ఫేవరెట్ ఫిల్మ్ మేకర్ మణరత్నం అయితే మణరత్నం ఇన్ఫ్లుయెన్స్. సో ట్రేస్ ఇట్ బ్యాక్. సో ఇప్పుడు నాకు రామ్ గోపాల్ వర్మ నుంచి ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొపోలా వచ్చింది. ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొపోలాని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసిండ్రు? కురసోవా ఇన్ఫ్లుయెన్స్ చేసిండు చాలా వరకు. సో కురసోవాని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసిండ్రు? జాన్ ఫోర్డ్ ఇన్ఫ్లుయెన్స్ చేసిండ్రు. నువ్వు జాన్ ఫోర్డ్ టైంకి వెళ్ళేసరికి ఆ జోన్ లో ఉన్న ఫిల్మ్ మేకర్స్ అందరూ నీకు దొరుకుతాయి. సో ట్రేస్ ఇట్ బ్యాక్, ఆల్వేస్ ట్రేస్ ఇట్ బ్యాక్. ఇప్పుడు శ్రీనివాస అవసరాల నాకు చాలా ఇష్టం ఉంటుండే, ఇప్పుడు ఊవల గుసగుసల టైంలో. నువ్వు శ్రీనివాస అవసరాల దగ్గరికి వెళ్ళి శ్రీనివాస అవసరాలు ఇంటర్వ్యూ చూస్తే నీకేమొస్తుంది? ఉడి ఆలన్ గురించి ఫుల్ చెప్తాడు. యా, నువ్వు సినిమాలో కూడా రిఫరెన్స్ పెట్టిండు కదా. ఎగ్జాక్ట్లీ అన్ని ఆన్లోనే. సో నువ్వు ఉడి ఆలన్ దగ్గరికి వెళ్తే ఎవరి గురించి చెప్తాడు? ఇద్దరు గురించి చెప్తాడు. ఒకరు వచ్చేసి చార్ల్స్ చాప్లిన్, రెండోది వచ్చేసి ఫెలిని. నీకు చార్ల్స్ చాప్లిన్, ఫెలిని నీకు పరిచయం అయిపోతారు. ఇట్స్ నెవర్ సో ఎండింగ్ ప్రాసెస్. నెవర్ ఎండింగ్ ప్రాసెస్, ఆల్వేస్ గో బ్యాక్వర్డ్స్. అంతేగాని ఒక లిస్ట్లో పట్టుకొని, లేదంటే నేను జాపనీస్ థ్రిల్లర్లే చూస్తా, కొరియన్ థ్రిల్లర్లే చూస్తా, దానికంటే మీకు నచ్చిన ఫిల్మ్ మేకర్ని తీసుకొని అట్లా వెనక్కి వెళ్తూ ఉంటే మీకు ఒక కామన్ థ్రెడ్ దొరుకుతుంది. ఈజీ, ఇట్స్ అన్ ఈజీ వే. ఈజీ కనుకంటే యాక్సెసబుల్ వే, యూనో. యా, తొందరగా నీకు ఒక కనెక్ట్ దొరుకుతుంది సినిమాలకి. సో అది నేను ఎట్లా ఫాలో అవుతాను తెలుసా? అంటే ఇప్పుడు నువ్వు డైరెక్టర్ ఫాలో అవుతావు కదా, నేను యాక్టర్స్ ఫాలో అవుతాను అనమాట. యా ఇంకా డిఫరెంట్ జోన్స్ దొరుకుతాయి అనమాట. ఇప్పుడు లైక్ ఆడమ్ శాండ్లర్ తెలుసు కదా, నేను యా యా కామెడీ తెలుసు ఫిల్మ్స్ తెలుసు. ఎక్కువ యా యా చూస్తాను. యా యా ఆడమ్ శాండ్లర్ ఫిలిమ్స్ చూస్తా ఉంటే ఇంకా లైక్ అట్లాంటి కామెడీ ఫిలిమ్స్ అవన్నీ ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసిన అనమాట. ఆడమ్ శాండ్లర్ ఫీల్ గుడ్ ఫిలిమ్స్ కానీ అన్కట్ జెమ్స్ చూసిన. యా అన్కట్ జెమ్ చూసిన, సాఫ్డీ బ్రదర్స్ కాబట్టి. యా, అట్లా ఒకే యాక్టర్ నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిలిమ్స్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇప్పుడు ఒక యా థ్రిల్లర్ కే జోన్ అవుట్ అయినప్పుడు ఏమైందంటే, ఇప్పుడు ఒక థ్రిల్లర్ మూవీ చూసిన తర్వాత నెక్స్ట్ టైం థ్రిల్లర్ మూవీ చూస్తే సేమ్ థ్రిల్ ఉండదు నీకు. యా యా ట్రూ ట్రూ ట్రూ. అందుకని నేను ఒక జనర్ ఇంకో డిఫరెంట్ జనర్ అట్లా షిఫ్ట్ అవుతూ ఉంటాను అనమాట. యా అట్లా దట్స్ నైస్. యాక్టర్స్ బెస్ట్ ఉంటది.